పాముకు చెట్టు ఎక్కడం చూసారా? కాళ్ళు లేకుండా పాములు చెట్ల మీదకు ఎలా వెళ్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? పాములు అనగానే చాలా మందికి భయం కలుగుతుంది, కానీ పాములు నేచర్ లో చాలా యాక్టివ్ గా జీవిస్తాయి. ముఖ్యంగా చెట్ల మీదకి ఎక్కడం వాటి టాలెంట్ కి నిదర్శనం. పాములకు కాళ్ళు లేవని మనందరికీ తెలుసు, కానీ దాని బాడీలో ఉండే కండరాలు చాలా బలమైనవి. వాటి వల్లే పాములు శరీరాన్ని వంచడం, విప్పడం, మెలితిప్పడం చేయగలవు. ఇక చెట్లను ఎక్కడానికి పాములు కడుపు భాగంలో ఉన్న బెల్లీ స్కేల్స్ ను ఉపయోగిస్తాయి. ఈ బెల్లీ స్కేల్స్ చెట్టు బెరడును గట్టిగా పట్టుకోవడానికి సహాయపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బెల్లీ స్కేల్స్ పాముకు కాళ్లలా పనిచేస్తాయి, కానీ వాటి రూపం వేరంతే. పాము చెట్టుని ఎక్కేటప్పుడు దాని బాడీని చెట్టు బెరడుపై గట్టిగా ప్రెస్ చేస్తుంది. దీంతో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల దాని బెల్లీ స్కేల్స్ బెరడులోని గరుకైన భాగాలను పట్టుకుంటాయి. దీంతో పాము జారకుండా చెట్టుని గట్టిగా అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ ప్రక్రియలో దాని మజిల్ పవర్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పాము తన శరీరాన్ని ముందుకు వచ్చి ఒక భాగాన్ని చెట్టుకు గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన శరీరాన్ని పైకి లాగుతుంది. దాన్నే కాన్సెప్టియా లోకోమోషన్ అంటారు. శాస్త్రవేత్తలు ఈ కదలికలను దగ్గరగా అధ్యయనం చేసి పాములు చెట్టు ఉపరితలం ఆధారంగా తమ కదలికలను మార్చుకుంటాయని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ పాముల కదలికలను అర్థం చేసుకోవడానికి అనేక పరిశోధనలు చేశారు. వారు పాములను వివిధ రకాల చెట్ల మీద ఎక్కించి వాటి కదలికలను కెమెరాలతో రికార్డ్ చేశారు. ఆర్బోరియల్ పాములు అంటే చెట్ల మీద ఎక్కువ సమయం గడిపే పాములు ఈ కాన్సెప్టియా లోకోమోషన్ లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. వీటి శరీరం ఈ పనికి అనుగుణంగా రూపొందించి ఉంటుంది.